నా వింత కాదు వినుమ, ఇది చాలా వింత కదా. నా వింత కథ ఎలా అనిపించిందో కింద కామెంట్ లో గంతులు వేసుకొని చెప్పేయండి. ఇంతవరకు నన్ను మీ రోషన్ అనే ఛానల్లో చూసుంటారు, బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఛానల్ ఇంక మనకు లేదు. బట్ ఛానల్ ఏదైనా కంటెంట్ మాత్రం నాదే కదా. నేను ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ కాంటెంట్ ఇస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నా. మీరు కూడా నాకు అంతే సపోర్ట్ ఇస్తారని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. ఇట్లు రోషన్ రిత్విక్. వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ కొట్టొచ్చుగా. ఇది మా ఇల్లు, తిని మా క్యూట్ అమ్మ, ఈయన మా నాన్న, ఇది నేను, ఇది నా ఫోను, ఇది నా క్యూట్ కుక్క పిల్ల, వీడి నా పెద్ద గజ్జ కుక్క. మా అమ్మకి నాన్నకి ఎంతైతే ప్రేమ ఉందో, నా పిల్లకి దాని బెస్ట్కి ఎంతైతే రాసుకోవడాలు పూసుకోవడాలు ఉన్నాయో, రే మామ మనం ఒక పెద్ద బిజినెస్ పెడదాం రా. చేసేద్దాం మామ. రే నీ అమ్మ కెమెరా ఎదురుగుతే ఎవడు పడతాడే. నాకు నా గజ్జుకోకి ఎంతైతే బలుపు ఉందో, నాకు నా ఫోన్ కూడా అంతే కనెక్షన్ ఉంది. బికాస్ వీళ్ళ నుంచి వచ్చే ప్రేమ, వీడు చేసే డ్రామా, ఇది నన్ను క్యూట్గా పిలిచే పేరు మామా, ఇవేమీ ఇవ్వలేని కిక్ నాకు నా ఫోన్ ఇస్తుంది. బికాస్ అయినా సరే సరిపోలేదే. రే మావా, ఒక 19 రూపాయలు రీఛార్జ్ చేయరా. నేను ఎన్ని ఏదో పనులు చేసినా మా అమ్మ నాన్నకి మాత్రం నేను ఒక ముద్దమందరంగాడిని. ఎలానో మీరే చూడండి. అమ్మో, వీళ్ళిద్దరేటి ఎలా ఉన్నారు? ఏదో కవర్ చేద్దాం. కళ్ళు మూస్తే పీడకలలు, కళ్ళు తెరిస్తే శివుడు పార్వతులు. గుడ్ మార్నింగ్ అమ్మా నాన్న. గుడ్ మార్నింగ్ నాన్న. నీకోసం ప్రేమగా టీ తెచ్చాను నాన్న. నీకోసం కమ్మగా కాఫీ తెచ్చాను నాన్న. మీ టీలో ఉన్న ప్రేమని, మీ కాఫీలో ఉన్న కమ్మదనాన్ని రెండింటిని కలిపి చూరేస్తా. చూసావా, నా కొడుకే. నేను కన్నాను కాబట్టి వాడు నా ముద్దుల కొడుకు. నా కొడుకు. నా కొడుకు. నా కొడుకు. వాడు నా కొడుకు. నా కొడుకు. అమ్మో, వీళ్ళకి నా గురించి నిజం తెలిస్తే అలసరుచిపోతారేమో. బాబోయ్ చంపు. ఈ కాలేజీలో గుంట్లో భలే ఉంటారు మావా. ఇక్కడ కాదురా, అక్కడ బాగుంటారా. అక్కడ అవునా? అదిగో పూజ కూడా వచ్చింది. ఏంటి ఇదంతా? ఏముందిరా? మరీ ఎక్కువైపోయింది, చూసుకోవాలిగా. ఏం ఎక్కువైంది? అందం. ఛా, నువ్వు మరీ ఇంత అందంగా రెడీ వస్తే నా కాంపిటీషన్ పెరిగిపోదు. నేను నీకు పడకపోతే కాంపిటీషన్, నేను పడ్డాక నీకెవడరా కాంపిటీషన్? నా బుజ్జి కుక్కపిల్లవే నువ్వు. ఏంటి బంగారం రోజు రోజుకి చిక్కిపోతున్నావు? మా అమ్మ రోజు చిక్కిపోయినట్టు చేస్తుందే. చిక్కుడికాయ తింటే ఎందుకు చిక్కిపోతారు? నిజం చెప్పరా. అంటే నేను రోజు నైట్ నీ గురించి ఆలోచిస్తున్నా బంగారం. అబ్బా, ఈరోజు డేటా అంత అయిపోయిందే, వీడియోలో ఎలా చూడాలి? ఎందుకురా నేనంటే నీకు అంత పిచ్చి? దరిద్రం ఏంటి? అదే, నీలాంటి అందమైన అమ్మాయి దొరకడం నా అదృష్టం. అంత గుర్తొచ్చినప్పుడు కాల్ చేయొచ్చు కదా. దాని గురించి కూడా ఆలోచిస్తాను. నా కుక్క పిల్లకి కాల్ చేసి 19 రూపాయలు రీఛార్జ్ చేసామంటే చేసేస్తుంది కదా. అయినా ప్రతిసారి దాన్ని అడిగితే ఏమనుకుంటుందో ఏంటో, దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని కాల్ చేయను. పిచ్చోడా, నేను నీ పెళ్ళాన్నిరా, నా దగ్గర కూడా ఎందుకు మొహమాట పడతావు? ఏమన్నా? నా దగ్గర ఎందుకు మొహమాట పడతావు అన్నాను. దానికన్నా కొంచెం ముందు నీ పెళ్ళంరా అని అన్నాను. ఈ ఒక్క ముక్క చాలే జీవితాంతం నీ వెనక్కి కుక్క పిల్ల తిరగడానికి. నా బుజ్జి బాత పిల్లవరా నువ్వు. సరేగానే ఓ 19 రూపాయలు రీఛార్జ్ అయ్యా. నార్మల్ కాల్కి రీఛార్జ్ ఎందుకు? ఓ, వీడియో కాల్ చేస్తావా? కరెక్ట్. అయితే నీకు 19 రూపాయలు ఏంటి? అన్లిమిటెడ్ డేటా రీఛార్జ్ చేస్తాను. అన్లిమిటెడ్ డేటానా? ఒరే మావా, సూపర్ రా. నాకు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ దొరికిన బాగున్నాను. చేసేసా. ఇంక నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు
చేసుకో వీడియో కాల్. అంటే నువ్వు స్నానానికి వెళ్ళినప్పుడు కూడా చేయనా? ఏయ్ షడప్. అయిపోయిందా? వెళ్దామా? హాయ్. ఈడవడ్రా? వీడెందుకు వచ్చాడే? అంటే నన్ను మళ్ళీ ఇంటికి డ్రాప్ చేయాలి కదా, నీకెందుకు ఇబ్బంది అని నేనే రమ్మన్నా. ఫ్రీ ర్యాపిడో. ఓ ఓకే ఓకే ఓకే, వెళ్ళు బాయ్. బాయ్. ఆ అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ నా జీవితాన్ని మార్చేసింది. ఈరోజు మరీ టూ మచ్ అయిపోయినట్టుందే. అబ్బా. 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 ఇదేంటి ఇంత పెయిన్ వస్తుంది? కొంచెం వాటర్ తాగేసి పడుకుందాం. ఇంత పెయిన్ వస్తుంది ఏంట్రా? ఏంటి పొద్దు పొద్దున్న ఏడుపు సౌండ్లు? ఏంటే పొద్దు పొద్దున్నే? మా ఏమైందమ్మా? నాన్న ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? నేను చనిపోవడం ఏంటి? అయితే నీకు 19 రూపాయలు ఏంటి? అన్లిమిటెడ్ డేటా రీఛార్జ్ చేస్తా. ఆ అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ నా జీవితాన్ని మార్చేసింది. అమ్మా, నానా, నేను పిలుస్తున్నా వినపట్లేదంటే ఇప్పుడు నేను ఆత్మనా? అరే మామా, ఒరే మామా,
అసలు ఏం జరిగింది బాబాయ్? ఏమోరా, నాకేం తెలియదురా. పొద్దున్న లేచేసరికి ఇలా. వీడికి చనిపోయినంత అవసరం ఏమొచ్చింది? పూజ ఏమేం చేసిందా? అప్పులు ఏమేం చేశాడా? మరి ఏమై ఉంటుంది? ఒరే డిటెక్టివ్, నేనేం చేయలేదురా. అసలు నేను ఎందుకు చనిపోయినా నాకే తెలియట్లేదు. హా, బాబాయ్ వీడి ఫోన్ ఎక్కడా? ఏమోరా, అక్కడెక్కడ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు? వీడి చావుకి రీజన్ తెలియాలంటే వాడు ఫోన్ ఓపెన్ చేసి చూడాలి. నిజమా? హా, నిజమా బాబు? అవును పిన్ని. ఫోన్ ఓపెన్ చేస్తే ఏముంటదిరా? అమ్మా, నైట్ గూగుల్లో వీడియోలు చూస్తూ అలానే పవర్ బటన్ నొక్కేసా. ఇప్పుడు వీడు ఓపెన్ చేస్తే డైరెక్ట్ వీడియోలు ఓపెన్ అయిపోతాయి. ఒరే వద్దురా రే. బాబాయ్ పాస్వర్డ్ తెలుసా? 1 2 3 4 రా. ఓపెన్ అవ్వట్లేదు బాబాయ్. అది నా పాస్వర్డ్ రా. వాడికి ఎలా ఓపెన్ అవుతుంది? నీ పాస్వర్డ్ కాదే బాబు, వీడి పాస్వర్డ్ తెలుసా లేదని అడిగాను. తెలియదురా. ఒరే ఓపెన్ చేయకురా. ఇన్ని రోజులు మంచోళ్ళు యాక్ట్ చేసి నన్ను ముంచేసినట్టు అవుతారా? హా, బాబాయ్ వీడి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? నాన్న చెప్పకు. 2వ నెల 3వ తారీఖు రా. చెప్పిస్తాడ్రా. దేవుడా ఫోన్ ఓపెన్ అవ్వకుండా ఏదో చేయవా ప్లీజ్ 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 ప్లీజ్. హే ఎవడ్రా నువ్వు? పోబే, నేనే టెన్షన్తో చచ్చిపోతుంటే మధ్యలో నువ్వు అక్కడవే. టెన్షన్తో చచ్చిపోవక్కర్లేదు బాబు, నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావు. అవును కదా. ఎవడ్రా నువ్వు? నీకు నేనెలా కనబడుతున్నాను? కొంప తీసి నువ్వు కూడా నాలంటే ఆత్మవా? నవ్వాప్స్ నువ్వు ఎవరు చెప్పే? నేను నీలాంటి ఆత్మను కానరా. నీలాంటి ఆత్మలు ఏ సమయంలో భూమి మీద ఉండాలో, ఏ సమయంలో మా దగ్గరికి తీసుకురావాలో నిర్ణయించేవాడిరా. అర్థం కాలేదు గురు. చిత్రగుప్తునిరా. చిత్రగుప్తుడా? నా పేరులో ఇన్ని చీలున్నాయని నువ్వు పలికే వరకు నాకు తెలియలేదు స్వామి. నేను మీ పేరుని చీయాలే స్వామి. ఏదో టెన్షన్తో మీ పేరు చిత్రగుప్తుని వచ్చింది. అర్థమైంది. గుప్తా గారు, అదేనండి షార్ట్ కట్. ఓహో, నాకు లాస్ట్ వీకే 25 ఏళ్ళు వచ్చాయి. మంచి యంగ్ బ్లడ్. అవునా? ఈ ఏజ్ లో నన్ను మీ దగ్గర తీసుకెళ్ళిపోవడం కరెక్టేనా చెప్పండి? చూడు మానవ, తప్పేదో ఒప్పేదో నిర్ణయించేవాడిని నేను కాదు. మరి మా పెద్ద ఆయన. పెద్ద ఆయనంటే మీ పెద్దనాన్న? పెద్ద ఆయనంటే మా పెదనాన్న కాదు నరుడా, యముడు. యముడా? పేరు చెప్పేసరికే నువ్వు పరుగులు పెడుతున్నావంటే, ఆయన్ని గాని చూసావంటే చీమ వల్లే బొక్కలో తూరి కప్పేసుకుంటావేమో. చూస్తే అంటే ఆయన కూడా వచ్చాడా? గురుగారు, ఏదో సౌండ్ అవుతుంది ఏంటండి? మా గురువు గారు వస్తున్నారు మానవా. అమ్మో, ఏమయ్యా చిత్రగుప్త, పొద్దున్నే భూలోకము తెచ్చితివి? అదేమిటి ప్రభు, ఈ రోజు పొద్దున్నే మనం భూలోకము వెళ్ళవాలని తమరే కదా నిర్ణయించారు. మరుపు, మతి మరుపు బాగా ఎక్కువ అవుచున్నది. అవును ప్రభు, ఈ రోజు మనము భూలోకమునకు రావడానికి గల కారణం ఏమిటి? ఈ నరుడు గురించే. ఒక సాధారణ నరుడు కోసం ఏకంగా తమరే స్వయంగా భూలోకానికి వచ్చారంటే ఏదో పెద్ద విషయం ఉందన్నమాట. సార్, మీరు ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నారు కానీ నాకు లిటరల్ వచ్చపడుతుంది సార్. అంత భయపడ్డానికి కారణమేమిటి? ఫస్ట్ రీజన్, మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది సార్. మరి నన్ను చూస్తే నవ్వు వస్తుంది.
మరి మళ్ళీ మన మాట కానీ ఆ. మీ పేరు చిత్రగుప్తుడు అని చెప్పకుండా మిమ్మల్ని చూసి ఎవరైనా భయపడితే గుండు కొట్టించుకుంటాను. ఆ విషయం నువ్వు పదే పదే గుర్తు చెయ్యక్కర్లేదు, నాకు తెలుసు. చూసారా యముడు గారు కూడా నవ్వారండి. ప్రభు మీరు కూడానా? సార్ నాకు హెల్ప్ చేయండి సార్. హెల్ప్ అనగా అదేనండి సాయం. అడుగుము. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ నాన్నకి నేను చాలా మంచోన్ననే తెలుసండి. కానీ ఇప్పుడు ఎదవా నా ఫోన్ లాక్ ఓపెన్ చేస్తే నా నిజస్వరూపం అంతా బయటపడిపోద్దండి. అది పడకుండా చూడండి స్వామి. నిజస్వరూపం బయటపడేటంత విషయం ఏముంది అందులో? ఏముంది? బొమ్మలు ఉన్నాయి గురుగారు. బొమ్మలనగా? ఒరే పాపి, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు? ఏం సార్ ఏమైనా తప్పు మాట్లాడానా? యమధర్మరాజు గారితో బొమ్మల గురించి మాట్లాడతావేమిట్రా అప్రాచ్యుడా? నువ్వాగు చిత్రగుప్త. చిత్తం ప్రభు. చనిపోయిన తర్వాత కూడా నీ గురించి మీ తల్లిదండ్రులు ఏమనుకుంటే నీకేమి? అది ఈ 25 ఏళ్ళలో నేను ఎన్నో ఏదో పనులు చేశానండి. కానీ ఏ రోజు కూడా మా అమ్మ నాన్నకి చెడ్డ పేరు తీసుకురాలేదు. అలాని వాళ్ళతో నేను ఒక మాట కూడా పడలేదు. ఇప్పుడు నా గురించి తెలిసిందనుకోండి, నాదేం పోయింది, నేను ఎలానో సచ్చాను. కానీ భూమి మీద ఉండేది వాళ్ళు. జీవితాంతం నా గురించి వాళ్ళు బాధపడతారు కదండి. అందుకే అవి చూడకుండా చేయండి సార్. మానవ, మనం మాట్లాడుకున్న ఈ సమయంలో వాళ్ళ బొమ్మలు చూసేస్తే బాబాయ్ ఓపెన్ అయింది. వీడియోసా? అరే అనవసరంగా ఓపెన్ చేశానే. చూసారా? క్షమించు మానవ, చూడకుండా చేద్దామన్న సమయంలోనే చూసేశారు. ఏంటి గురుగారు మీరు? మానవ, ఒక్క సెకండ్ వాళ్ళ గురించి ఆలోచించిన డెసిషన్ తీసుకోవాల్సింది కదండి. ఇప్పుడు చూడండి, జీవితాంతం బాధపడతారు. తప్పు చేసింది నువ్వైతే మమ్మల్ని మాట్లాడటమేంటి మానవా? పద. చిత్తం ప్రభు. చిన్నప్పటి నుంచి చేసిందంతా ఒక్కసారి బట్ట వేయలేంది. పదమానవ, బయలుదేరుదము. ఎక్కడికి? గంధపు చెక్కలు చెక్కటానికి. లేకపోతే ఏమిటి మానవ, మేమెందుకు వచ్చాం? నువ్వు చనిపోయావు, నిన్ను మాతో పాటు నరకానికి తీసుకువెళ్దామని చెప్పి నేను యమధర్మరాజు గారు వచ్చాం. అది కాదు గాని అసలు నేను ఎందుకు చచ్చాను? ఏదో డౌట్లో నువ్వు. ఈ భూలోకంలో ప్రతి పరిస్థితికి, ప్రతి కదలికకి, ప్రతి పదానికి దైవ కారణం ఉంటుంది మానవ. అర్థం కాలేదండి. అది అర్థం అవ్వాలంటే నీవు మరో జన్మెత్తాలి మానవ. పదవయ్యా. ఒక్క నిమిషం. ఇందాక అడిగిన హెల్ప్ ఎలానో చేయలేదు. కానీ నాకున్న లాస్ట్ 2 కోరికలు కొంచెం నెరవేర్చండి స్వామి, ప్లీజ్. ఏమిటి 2 కోరికలా? జరగని పని. ఏదో ఒక కోరిక కోరుకోమో, యమధర్మరాజు గారు తీర్చేదరు. నువ్వు ఆగా పెట్టల ద్వారా. ఏమంటివి? ఆ టోపీలో నువ్వు అలానే ఉన్నావు. అయినా సరే మీ గడపలేంటి ఎలా ఉన్నాయి? మానవ, మేము వచ్చినది భూలోకము నాకు. పైగా 2025వ సంవత్సరం నడుస్తున్నది. మేము కూడా మానవులలో కలిసిపోవాలి కదా, అందుకే ఈ వేషంలో వచ్చింది. రాజుగారు బాగున్నారు కానీ మీరే పిట్టల ధరలా ఉన్నారు. మానవ, నువ్వు మారవా? నీకింకా చివరి కోరిక 2వ కోరిక లేదు గాని నువ్వు పదండి ప్రభు. నువ్వు ఆగు చిత్రగుప్త. చిత్తం ప్రభు. నీ చివరి 2 కోరికలేమిటో చెప్పుము. ఏం లేదు రాజుగారు. సారీ ఏం లేదు యమధర్మరాజు గారు. ఫస్ట్ది ఏంటంటే, కింద నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కదా, వాడు నేను కలిసి చిరిగిపోయిన చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఇప్పుడు అరిగిపోయిన ఆంటీల దగ్గర వరకు ఇద్దరం కలిసే వెళ్ళాం. అంత థిక్ ఫ్రెండ్షిప్ సార్ మాది. ఏమంటివి? అరిగిపోయిన ఆంటీలా ఎక్కడ లభించెదరు? చూడండి రాజుగారు, ఫస్ట్ ఈయనకి ఏంటి శిక్ష? చిత్రగుప్త. మూసి తిని ప్రభు. అంత థిక్ ఫ్రెండ్షిప్ రాజుగారు మాది. ఇప్పుడు వాడు నేను చనిపోయినందుకు నిజంగానే బాధపడుతున్నాడా లేదా యాక్ట్ చేస్తున్నాడా అని తెలుసుకోవాలని ఉంది. మీకేవో పవర్స్ ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేసి ఆడి మనసులో మాటలన్నీ నాకు వినిపించేలా చేయండి స్వామి. సరే నరుడా. అతడే జగదీష్. గుప్తా గారు, ఏంటి మంత్రాలే? అవును.
ఇప్పుడు ఈయన మంత్రాలు చదివిసినంత మాత్రం ఆడ మనసులో ఏమున్నా నాకు తెలిసిపోద్ది. అవును. ఓ సాపండి గుప్తా గారే. నువ్విప్పుడు నోరు ముయ్యనిచో నీ ముడ్డికి మేకులు దింపదు. అమ్మో అమ్మో రాజుగారు. ప్రభు, నీ దృష్టంతా నీ స్నేహితుడిపైన ఉంచు. ఇంకెవ్వరి మాటలు పట్టించుకోకు. సరే రాజుగారు. ఎన్ని కలలు కన్నామరా. ఒకే దగ్గర జాబ్ చేయాలి, మంచిగా సంపాదించాలి, నీట్గా పెళ్ళిళ్ళు చేసుకొని మన ఇద్దరు ఫ్యామిలీస్ ఒకే దగ్గర సెటిల్ అవుదామని ఎన్ని ఆశలు పెట్టుకున్నావురా. ఇలా సడన్గా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలరా. నీకు చనిపోవాల్సినంత కష్టమేమొచ్చిందిరా. ఏదైనా ఇతను ఉన్నా కదా, నాతో ఒక మాట అని చెప్పాల్సింది కదరా. హార్ట్ అంతా చాలా హెవీగా ఉందిరా. గట్టిగా ఏడవాలని ఉంది, కానీ పిన్ని బాబాయిల కోసం ఆపుకుంటున్నారా. జగదీష్, రోషన్ చనిపోయాడా? అవును పూజ. హా? పూజకు కూడా తెలిసిపోయింది. విన్నావా? విన్నానండి. చెప్పు, నీ రెండో చివరి కోరిక ఏమిటో? నా గర్ల్ ఫ్రెండ్ పూజ ఈ విషయం తెలిసిన తర్వాత తను ఎలా స్పందిస్తుంది, ఏం చేయబోతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నావు, అంతేనా? అవును రాజుగారు, మీకెలా తెలుసు ఇవన్నీ? నేను యమధర్మరాజునయ్యా. రాజుగారు, ఏంటి అందరూ మాయమైపోయారు? ఇప్పుడు ఇంట్లో వీడి గురించి ఎలా చెప్పాలి? ఏంటి డిఫరెంట్గా మాట్లాడుతుంది? వీడిని ఎలా సైడ్ చేద్దాం అన్న టైంకి వీడే చచ్చాడు. అయినా వాడి పిచ్చి కాకపోతే నా రేంజ్ ఏంటి, వాడి రేంజ్ ఏంటి? నన్ను పెళ్లి చేసుకొని నా దగ్గర ఉన్నదంతా దొబ్బేద్దామని ప్లాన్ చేశాడు. అందుకే ఆ దేవుడు వాడినే లేకుండా చేశాడు. ఇప్పుడు నేను హ్యాపీగా నా బెస్ట్తో ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ దేవుడా. ఏంటి రాజుగారు అలా అనుకుంటుంది? అంటే ఇన్ని రోజులు నా పైన ఇలాంటి ఫీలింగ్తో ఉందా? అవును. ఎప్పుడు నన్ను తిట్టుకునే జగదీష్ గడికి నేనంటే పడి చచ్చిపోయేంత ఇష్టం ఉంది. ఎప్పుడు బుజ్జి బంగారం అని పిలిచే దీనికి నేనంటే ఇంత అసహ్యమా? ఏంటి రాజుగారు ఇది? భూలోకం, అందులో కలికాలం. నీ అనుకున్న వాళ్ళే నీ గొంతు కోసే రోజులయ్యా ఇవి. అలాంటిది ఎవరో పరస్త్రీ నిన్ను ప్రేమించాలని, నీ గురించి తప్పించాలని, తన హృదయాన్ని నీకివ్వాలని ఎలా ఆశపడుతున్నావు మానవా? నా వద్దకు వచ్చిన 100 మందిలో అందులో 99 మంది ఇలా ప్రేమ విషయంలో మోసపోయి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళకి నీలాంటి తల్లిదండ్రులు లేరు, నీకున్నటువంటి స్నేహితులు లేరు. అందుకే వాళ్ళు నా వద్దకు వస్తున్నారు. ఇక్కడ నీ వద్ద అన్నీ ఉన్నాయి, కానీ నీకే వాళ్ళ విలువ తెలియట్లేదు మానవా. నీ ముందు నవ్వేవాడు నీ వెనక తిట్టుకుంటాడు, నీ ముందు తిట్టేవాడు జీవితాంతం నీ బాగు కోరుకుంటారు మానవా. ఇప్పటి వరకు జరిగినవన్నీ వెనక్కి అయిపోతే బాగున్ను. నా తప్పులన్నీ కరెక్ట్ చేసుకునేవాడిని. నువ్వొక మాట అన్నావు, గుర్తుందా మానవా? ఒక్క సెకండ్ వాళ్ళ గురించి ఆలోచించిన డెసిషన్ తీసుకోవాల్సింది కదండి. ఇప్పుడు చూడండి, జీవితాంతం బాధపడతారు. అంత మాట అన్నవాడివి నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా ఎందుకు అవి చూసావు? అది ఏ పనికైనా ఒక సరిహద్దు ఉంటాది మానవా, కానీ దాన్ని నువ్వు ఉల్లంఘించి దాటేశావు. కనుకే ఈరోజు నీకు ఈ శిక్ష. చిత్రగుప్త, అర్థమైంది ప్రభు. హ. పద వెళదాం. స్వామి, మీరైనా చెప్పండి స్వామి. నా మిస్టేక్ నాకు అర్థమైంది. అలాంటి వీడియోస్ చూడడం తప్పే. అలాంటిది నేను చాలా ఎక్కువగా చూశాను. నన్ను నేను కరెక్ట్ చేసుకుంటా స్వామి. మీరైనా చెప్పండి స్వామి, ప్లీజ్. క్షమించినరుడా, నా చేతుల్లో ఏమీ లేదు, అంతా యమధర్మరాజు గారి చేతుల్లో ఉంది. రాజుగారు ప్లీజ్ అండి,
సృష్టికి విరుద్ధమైన పర్లేదు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఇక్కడే ఇదే సోఫా. నాన్న నీకోసం ప్రేమగా చేసిన టీ రెడీ. కమ్మగా చేసిన కాఫీ రెడీ. అసలు నిన్నే ఫోటోలో చూసి మొక్కాలో కూడా నాకు తెలియదు, కానీ ఏదైనా పనిలో లిమిట్ క్రాస్ అయితే ఏం జరుగుతుందో, అలానే ఎవరు ఎలాంటి వారు అనే సిచ్యువేషన్స్ని సినిమా చూపించినట్టు చూపించావు. ఇకపై ఎలాంటి తప్పులు చేయను రాజుగారు. ఏంటి బంగారం, మార్నింగ్ నుంచి ఎన్నిసార్లు కాల్ చేశాను, అసలు లిఫ్టే చేయవు. నీ అమ్మ